సో హాయ్ ఫ్రెండ్స్, బాక్స్ ఆఫీస్ దగ్గర దేవర వార్ 2 రెండు ఒకే రోజు అయితే రిలీజ్ అయింది. సో మొదటి రోజు చూసుకున్నట్టయితే మనం కూలీ మూవీనే ఎక్కువ కలెక్షన్ అయితే సాధించింది. 155 కోట్ల రూపాయల గ్రాస్ ఓపెనింగ్స్ అయితే రాబట్టింది. సో వార్ వచ్చేతలకి 85 కోట్ల రూపాయలను రాబట్టింది. రెండవ రోజు వచ్చేతలకి కూడా కూలీ మూవీ ఎస్టిమేషన్ వేసుకుంది 75 కోట్లు వేసుకున్నారు. కానీ అంటే ట్రేడ్ లెక్కల్లో మట్టుకి అది 60 కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది. ఇక 2 రోజులకు కానీ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. ఇది కూలీ మూవీ. సో ముందుగా కూలీ విషయానికైతే వస్తాం. ఈ మూవీని 375 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో అయితే నిర్మించారు. అంటే అన్ని కలుపుకొని ఫ్రెండ్స్, నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకొని. ఇంకా ఈ మూవీ 2 రోజుల్లో వరల్డ్ వైడ్గా ఫ్రెండ్స్ 220 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు అయితే రాబట్టింది. దీంట్లో తమిళనాడులో 80 కోట్లు, హిందీలో 15 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్లు, కర్ణాటకలో 5 కోట్లు, ఓవర్సీస్లో 85 కోట్ల రూపాయలని అయితే రాబట్టింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ అయితే ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఓన్లీ అంటే తెలుగు రాష్ట్రాలంతవరకు 53 కోట్ల రూపాయలకైతే జరిగింది. ఇక జిఎస్టీతో కలిపి 54 కోట్ల రూపాయలకు జరిగింది. ఇంకా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసరికి 55 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 110 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టాలి. అంత రాబడితేనే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్గా అయితే నిలుస్తుంది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ అయితే ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. తొలి రోజున 20 కోట్లు, రెండవ రోజు 15 కోట్ల రూపాయలు అయితే రాబట్టింది. ఇక 2 రోజుల్లో ఈ మూవీ 35 కోట్ల రూపాయలు అయితే రాబట్టింది. ఇక దీంట్లో ఏరియా ఆఫీస్ కలెక్షన్ అయితే చూద్దాం ఒకసారి. నైజాంలో 13 కోట్లు, సీడెడ్లో 5 కోట్లు, ఉత్తరాంధ్రలో 3 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 3 కోట్లు, వెస్ట్ గోదావరిలో 3 కోట్లు, గుంటూరులో 4 కోట్లు, కృష్ణాలో 3 కోట్లు, నెల్లూరులో 1 కోటి రూపాయలను అయితే వసూలు చేసింది. ఇక 2 రోజుల్లో ఈ మూవీ 17 కోట్ల రూపాయల షేర్ను, 35 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టింది. సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ మనం చూసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, 55 కోట్ల రూపాయలు అయితే రాబట్టాలి ఇక్కడ. ఇంకా ఓవరాల్గా ఫ్రెండ్స్ ఇది తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ ఒకసారి చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఏరియా వైజ్ కూడా చూసాను కదా ఫ్రెండ్స్. తొలి రోజు కూలీకి 20 కోట్లు, రెండో రోజు 15 కోట్లు. ఇంకా ఈ మూవీ వచ్చేసరికి ఫ్రెండ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర 17 కోట్ల రూపాయలను 2 రోజుల్లో రాబట్టింది కదా. ఇంకా 55 కోట్ల రూపాయలు అయితే రాబట్టాలి. ఇంకా కాదు ఫ్రెండ్స్, మొత్తం టోటల్గా 55 కోట్ల రూపాయలు అయితే రాబట్టాలి. సో మరి అంటే ఇప్పుడు శని ఆదివారాల్లో ఎంతవరకు రాబడితేనే ఈ మూవీకి అంతవరకు రికవర్ చేయగలుగుతుంది. లేదంటే ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్గా నిలవడం అయితే కష్టమే. ఎందుకంటే ఫ్రెండ్స్ రాబట్టవలసిన టార్గెట్ అనేది ఎక్కువ ఉంది. సో దానికి తోడు కలెక్షన్స్ అయితే కొంచెం డల్గానే ఉన్నాయి. ఫస్ట్ డే పర్ఫార్మెన్స్తో చూస్తే రెండో రోజు అయితే తగ్గింది. ఇక రెండవది ఫ్రెండ్స్ వార్ 2 చూసుకుందాం. వార్ 2 విషయానికి వస్తే ఫ్రెండ్స్, దీంట్లో ఇద్దరు మెయిన్ యాక్టర్స్ తెలిసిందే కదా, ఎన్టీఆర్, హృతిక్ రోషన్. ఈ ఇద్దరు బడా యాక్టర్స్ నటించడం వల్ల బిజినెస్ కూడా బాగానే జరిగింది తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఇటు ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా కానీ. సో ఇక ఈ మూవీ గురించి మనం అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి 90 కోట్ల రూపాయలకైతే డిస్ట్రిబ్యూషన్ హక్కులు అయితే తీసుకున్నారు. కానీ ఇంకా జిఎస్టీతో అదనమైంది. జిఎస్టీతో కలిపితే 105 కోట్ల రూపాయలకు థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అయితే జరిగింది. ఇంకా 105 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ పాయింట్తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా సీడెడ్లో వచ్చేసరికి అంటే థియేట్రికల్ రైట్స్ ఫ్రెండ్స్, సీడెడ్లో 18 కోట్లు, ఆంధ్రాలో 40 కోట్లతో. ఇంకా నైజాంలో వచ్చేసరికి దిల్ రాజు గారు మెయింటెనెన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దిల్ రాజు గారు వచ్చేసరికి 35 కోట్ల రూపాయలు వాల్యూ కట్టారు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ 93 కోట్ల రూపాయలకైతే తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ జరుపుకుంది. ఇక బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే తెలుగు రాష్ట్రాల్లో 95 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ను, 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టాలి. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఫ్రెండ్స్. ఇంకా భారీ అంచనాలతో ఈ మూవీ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి వర్షాలు ఇవి పడగటం వల్ల కూడా ఈ మూవీ కలెక్షన్స్ మీద అయితే దెబ్బ తగిలింది కొంతవరకు. సో ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి కలెక్షన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. తొలి రోజున 23 కోట్ల రూపాయల నెట్ను, రెండవ రోజు 12 కోట్ల రూపాయల నెట్ను మాత్రమే వసూలు చేసింది. ఇక 2 రోజుల్లో ఈ చిత్రం 35 కోట్ల రూపాయల నెట్ను, 55 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను అయితే రాబట్టింది. 200 కోట్ల రూపాయల గ్రాస్కి ఫ్రెండ్స్ 2 రోజుల్లో 55 కోట్ల రూపాయల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇంకా ఓవరాల్గా 145 కోట్ల రూపాయల గ్రాస్ని అయితే రాబట్టాలి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ. సో ఇంకా శని ఆదివారాల్లో ఎంతవరకు మూవీ కలెక్షన్స్ని రాబట్టి ఆ అమౌంట్ని బ్యాక్ తెస్తుందో అంతవరకు రికవర్ అయితే చేయగలుగుతుంది. ఇంకా మండే నుంచి వర్కింగ్ డే స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి కలెక్షన్స్ అయితే ఎంత పెద్ద మూవీకైనా కొద్దిగా డ్రాప్స్ అయితే ఎక్కువ కనబడతాయి. సో చూద్దాం మరి ఓవరాల్గా ఈ 2 మూవీస్ తెలుగు రాష్ట్రాల్లో చూశారు కదా ఫ్రెండ్స్. ఒకటైతే ఈ మూవీ అయితే ఫ్రెండ్స్ 55 కోట్ల రూపాయల గ్రాస్ని అయితే రాబట్టింది 2 రోజుల్లో. ఇది వార్ 2 ఫ్రెండ్స్. కూలీ వచ్చేసరికి ఇక 2 రోజుల్లో 17 కోట్ల రూపాయల షేర్ను, 35 కోట్ల రూపాయల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక 2 కూడా రావాల్సిన టార్గెట్ అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మరి చూద్దాం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాయో.